సప్లిమెంట్స్లో ఏం తీసుకుంటాను నార్మల్గా మజిల్ బేస్డ్ వే ప్రోటీన్ అయినా సరే, లేదంటే ఇంకా చీప్ అండ్ బెస్ట్ కావాలన్నా కూడా మీకు 3 months 4 months 5 months 6 months కంటిన్యూస్ యూజ్ చేస్తారు. ఓకే, మంచి రిజల్ట్ చూపిస్తుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, ఏమంటారు మంచి స్ట్రెడెడ్ బాడీ ఫామ్ అవుతుంది, పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, అది వరకు కరెక్ట్ అయిపోయింది. బట్ వే ప్రోటీన్ అయినా సరే, క్రియేటిన్ అయినా సరే కన్జ్యూమ్ చేయడం ఆబ్వియస్లీ ఆపేయాల్సిందే. ఒకవేళ ఆపకపోతే అతను సప్లిమెంట్స్ కి న్యాచురల్ బాడీకి కంపేర్ చేస్తే ఇప్పుడు మధ్యలో ఆపేసిన అనుకోండి సప్లిమెంట్ తీసుకుంటూ, వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ ఫ్యాట్ అనేది సో హలో గైస్ అందరికి. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్లీ బిగినర్స్ కి. సో ఏంటంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు సప్లిమెంట్ తీసుకోవడం కరెక్టా కాదా? సో కరెక్ట్, ఐ మీన్ ఒకవేళ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి సప్లిమెంట్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ చూపిస్తుంది అండ్ మీ హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుందో దాని గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూసండి, డెఫినెట్లీ ఫిట్నెస్కి సంబంధించిన ఎవరైతే బిగినర్స్ ఉన్నారు కదా వాళ్ళకి డెఫినెట్లీ ఏమంటే నాలెడ్జబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బేసికల్లీ నేను ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను, చాలా మంచిగా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో ఏంటంటే ఒకవేళ ఒక బిగినరు ఒక 1 month నుంచి జిమ్ స్టార్ట్ చేస్తుండు, వర్కౌట్ చేస్తుండు. ఓకే, ఆ టైంలో ఏంటి పెయిన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మెల్లమెల్లగా మజిల్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మజిల్ బ్రేక్ అవుతుంది కదా, గ్రో అయ్యేది ఎప్పుడైతే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్తో మెయింటైన్ చేస్తారో. సో ఆ బిగినర్కి ఒకవేళ ఆ టైంలో అతనికి రిజల్ట్ చూపిస్తారు, 1 monthలో ఎవరిని చూపిస్తారు, ఎవరిని చూపిస్తారు. బట్ బిగినర్కి అంత నాలెడ్జ్ ఉండదు కదా. సో అతను ఏమనుకుంటాడు, నేను సప్లిమెంట్ తీసుకుంటాను, డెఫినెట్లీ ఒక మంచి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నా బాడీకి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ జనరేషన్లో. సో చాలా వరకు ప్రిఫర్ చేసేది ఏంటి, సప్లిమెంట్స్లో ఏం తీసుకుంటాను నార్మల్గా మజిల్ బేస్డ్ వే ప్రోటీన్ అయినా సరే, లేదంటే ఇంకా చీప్ అండ్ బెస్ట్ కావాలన్నా కూడా మీకు మోనోహైడ్రేట్ క్రియేటిన్ అనేది తీసుకుంటారు, రైట్? సో ఆ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోరు, రైట్? తీసుకోరు, ఒక 3 months 4 months 5 months 6 months కంటిన్యూస్ యూజ్ చేస్తారు. ఓకే, మంచి రిజల్ట్ చూపిస్తుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, ఏమంటారు మంచి స్ట్రెడెడ్ బాడీ ఫామ్ అవుతుంది, పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, అది వరకు కరెక్ట్ అయిపోయింది. బట్ ఏదో ఒక ఇష్యూ రావడం వల్ల, ఫర్ సపోజ్ ఆ పర్సన్ ఎవరైతే బిగినర్ ఉన్నారో సో కొన్ని రోజుల వరకు వర్కౌట్ చేయడం ఆపేస్తారు. సో వర్కౌట్ చేయడం ఆపేస్తే ఆటోమేటికల్లీ ఏంది, వే ప్రోటీన్ అయినా సరే, క్రియేటిన్ అయినా సరే కన్జ్యూమ్ చేయడం ఆబ్వియస్లీ ఆపేయాల్సిందే. ఒకవేళ ఆపకపోతే అతని అతనికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ సప్లిమెంట్స్ దేనికి పనికి వస్తుంది, ఆ బ్రేక్ అయిన మజిల్, మీరైతే వర్కౌట్ చేస్తారు కదా మీ మజిల్ బ్రేక్ అవుతుంది ఆ టైంలో. సో ఆ బ్రేక్ అయిన మజిల్ని రీబిల్డ్ చేసి గ్రో చేయడానికి అనేది పనికి వస్తుంది. ఎందుకు, ఎక్స్ట్రా ప్రోటీన్ కింద. సో ఒకవేళ మీరు వర్కౌట్ చేయకపోతే మీ మజిల్ బ్రేక్ అవ్వదు, రైట్? మీ మజిల్ బ్రేక్ అవ్వకపోతే మీరు సప్లిమెంట్ కన్జ్యూమ్ చేసి ఏం యూస్, ఆపోజిట్గా మీకు హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మీరు ఒకవేళ సప్లిమెంట్స్ కన్జ్యూమ్ చేయడం ఆపేసారు. సో ఆ టైంలో మీకు ఏం చేంజెస్ వస్తాయి మీ బాడీలో, అయితే ఫ్యాట్ లాస్ అవుతుంది, అంటే స్కినీ పర్సన్ దాకా అవుతారు, అయితే ఫ్యాట్ గెయిన్ అవుతారు, ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అవుతారు. సో మీ బాడీ స్టామినా అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటుంది, మీ పర్సనాలిటీ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే ఆ క్రియేటిన్ అనేది సరే, క్రియేటిన్ అయినా సరే, మజిల్ బేస్ అయినా సరే, ఓకే కొన్ని రోజులు టెంపరీ పర్పస్ కోసమే, ఎందుకంటే అది షార్ట్ టర్మ్ పర్పస్ కోసమే. మీకు రిజల్ట్ చూపిస్తుంది అని చెప్పేసి త్వరగా మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే అది షార్ట్ టర్మ్ పర్పస్ కోసమే సార్. మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తుంటారో అప్పుడు వరకు ఉంటుంది, ఒక్కసారి మీరు వర్కౌట్ చేయడం ఆపేస్తారు, సో కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు, ఆ టైంలో మీ కంప్లీట్ బాడీ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇదన్నమాట మెయిన్లీ డిసడ్వాంటేజ్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్ ఉండు న్యాచురల్ బాడీ మీద బాగా కన్సిస్టెంట్ మైండ్తో ఎవరైతే బిగినర్ ఫోకస్ చేస్తారో అతనికి కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే దేనికైనా సరే టైం అయితే కంపల్సరీ తీసుకుంటారు కదా, ఏ పని చేసినా కూడా. మనం ఇక్కడ సప్లిమెంట్ తీసుకొని ఆ టైంని రెడ్యూస్ చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఆ సప్లిమెంట్స్ అనేది మీ మజిల్కి ఎక్స్ట్రా గ్రోత్ ఇస్తుంది, ఎక్స్ట్రా ప్రోటీన్తోనే. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా ప్రోటీన్ ఏం తీసుకుంటలేము, మనకి అయినంత ప్రోటీన్ న్యాచురల్ ఫుడ్తో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో ఒక బిగినర్ టైం తీసుకుంటుంది,
అండ్ మెల్లమెల్లగా అతని బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక 1 year, ఒక 2 year వరకు ఒకవేళ వర్కౌట్ చేయడం అంటే చేసి మధ్యలో ఆపేసిండు. సో ఆ టైంలో అతనికి వర్కౌట్ చేయడం ఆపేయడం వల్ల అతన్ని నేచురల్ బాడీ బిల్డింగ్ చేయడం వల్ల అతనికి ఏంది అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మధ్యలో ఆపేసినా కూడా అతని ఎనర్జీ లెవెల్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎనర్జీ లెవెల్తో పాటు నార్మల్గా అంత ఫ్యాట్ అనేది గెయిన్ అవ్వడం, పర్సనాలిటీ అట్లనే ఉంటుంది. సో కొంచెం అంటే కొంచెం ఫ్యాట్ గెయిన్ అయినా కూడా మన బాడీకి అంత ఏం డిఫరెన్స్ అయితే కనిపించదు కదా. ఇప్పుడు ప్రోటీన్కి సప్లిమెంట్స్కి న్యాచురల్ బాడీకి కంపేర్ చేస్తే ఇప్పుడు మధ్యలో ఆపేస్ట్ అనుకోండి సప్లిమెంట్ తీసుకుంటూ, వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ ఫ్యాట్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. సో నేను అబ్జర్వ్ చేసినాను. సో నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ బాడీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యాట్ గెయిన్ అవ్వరు, ప్లస్ పర్సనాలిటీ సేమ్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్ అట్లనే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మీరు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు వర్కౌట్ చేసినా కూడా మీకు వెయిట్స్ అనేది డెఫినెట్లీ లేస్తుంది. సో ఇదనమాట మెయిన్లీ అడ్వాంటేజ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్కి. నేను సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయకుండా అని చెప్పట్లేను, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీదనే ఇవ్వండి. బికాస్ దేనికి ఇచ్చే టైం దానికి సరిపోయేటట్టు ఇవ్వండి. షార్ట్ టర్మ్ కోసం ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. మీకు ఒకవేళ ఏమైనా కాంపిటీషన్ ఉన్నా, సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రిఫర్ చేయండి. ఒక రీజన్ ఉంది, ఒక జెన్యూన్ రీజన్ ఉంది కాబట్టి. ఓకే, మీకు ఫర్దర్లో మీకు కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కూడా ఇంకా కాంపిటీషన్స్ వెళ్ళి, సో ఆ టైంలో షార్ట్ టర్మ్ కోసం అయినా సరే మంచి ఫిజిక్ రావడానికి, మంచి వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి మీరు సప్లిమెంట్ తీసుకున్నా ఓకే. బట్ మీకు ఫిట్నెస్ అంటే ఎటువంటి కాంపిటీషన్కి వెళ్ళకుండా నా బాడీ ఫిట్గా ఉండాలి, నా ఎనర్జీ లెవెల్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా అప్ లెవెల్లో ఉండాలి అనుకుంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీద చాలా వరకు ఫోకస్ చేయండి. మీకు డెఫినెట్లీ యూజ్ అయితే నేను చెప్తున్నా కదా. సో ఇది మీరు రాసి పెట్టుకుని. సో ఎందుకంటే న్యాచురల్ బాడీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఉండడం వల్ల మీ ఎనర్జీ లెవెల్ అనేది డెఫినెట్లీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇదనమాట మెయిన్లీ ఈరోజు నేను చెప్పే వీడియో. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే న్యాచురల్ బాడీ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో సెకండరీ మీరు సప్లిమెంట్ తీసుకున్నా కూడా ఒకవేళ మీకు పేషెన్స్ లేకపోయినా, కన్సిస్టెంట్ మైండ్ లేకపోయినా మీరు సప్లిమెంట్ తీసుకోండి. దానివల్ల కూడా అంత ఏం హెల్త్ ఇష్యూస్ రావు. బట్ ఫర్ ఎక్స్టెండ్ ఒకవేళ మీరు వర్కౌట్ చేయడం ఆపేస్తే అప్పుడు మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్ నెగిటివ్గా చేంజ్ అయిపోతుంది. సో ఇదనమాట మెయిన్లీ డిసడ్వాంటేజ్ దానికి. సో అంతేగా. సో ఫర్ సపోజ్ ఒకవేళ ఎలాంటి సప్లిమెంట్ తీసుకుంటే మీ బాడీకి మంచి రిజల్ట్ చూపిస్తాను అనుకుంటే నేను చెప్తున్నా ఏంటంటే వే ప్రోటీన్ తీసుకొని మజిల్ బేస్ చాలా వరకు మంచి రిజల్ట్ చూపిస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్లోనే డెఫినెట్లీ మీ బాడీ అనేది డెఫినెట్లీ గ్రోత్ చేస్తుంది. సో దానికంటే చీప్ కావాలంటే క్రియేటిన్ మంచి చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. సో అందరు యూజ్ చేస్తారు ఈ మధ్య మోనోహైడ్రేట్. సో ఆబ్వియస్లీ అది కూడా చాలా వరకు మంచి యూజ్ అయితే ఇస్తుంది అనమాట మీ యొక్క మజిల్ గ్రోత్ అవ్వడానికి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ప్రైమరీ ఇంపార్టెన్స్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీద ఇవ్వండి. ఐదర్ ఒకవేళ మీకు పేషెన్స్ లేకపోతే సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయండి. ఓకే, రెండిట్లో ఏమంత డిఫరెన్స్ ఏం లేదు. బట్ కొంచెం న్యాచురల్ బాడీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది నా యొక్క అంటే వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇది అనమాట మెయిన్లీ ఈరోజు నేను చెప్పిన వీడియో. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో ఇక ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దామా. చలో బాయ్ అందరికీ.